వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై మున్సిపల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా యోగాసనాలు చేశారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. యోగా చేయడానికి వయస్సుతో ఎలాంటి సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. యోగా మాస్టర్ అనిత అందరినీ మోటివేట్ చేస్తూ ఆసనాలను చక్కగా వేయించడాన్ని అభినందించారు. యోగా దినోత్సవం ఈరోజు హుస్నాబాద్లో ఎల్లమ్మ చెట్టు ఎల్లమ్మ చెట్ట చెరువు కట్టబడినటువంటి అంగరంగ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చల్లటి గాలి వాతావరణం కూడా మనకు అనుకూలించింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనందరం విజయవంతంగా నిర్వహిస్తున్నాం. చైర్మన్ ఆకుల రజిత అందరికీ, కౌన్సిలర్ అందరికీ, మరియు అతిథులకు, ఆహుతులకు, మేధాభిమానులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం మున్సిపల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మనం అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మరి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి నల్గొండ జిల్లా ఆర్టీఓ కార్యాలయంలోని సర్వే భూ రికార్డుల డిప్యూటీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. దీంతో ఆర్టీఓ కార్యాలయంలో ఆయన ఇంట్లో 2 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మండలంలో ఫిర్యాదు తల్లి అత్తకు చెందిన భూములను సర్వే చేసేందుకు 35,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. భూమి సర్వే చేసిన రోజున ఫిర్యాదుదారుడి వద్ద 20,000 బలవంతంగా తీసుకున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చేందుకు మరో 15,000 ఇవ్వాలని, లేకుంటే రిపోర్టు ఇవ్వనని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని ఓ టీ స్టాల్ కి రమ్మని చెప్పగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు 15,000 ఇస్తూ ఉండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఆ సర్వే చేయడానికి ఆ సర్వేయర్ గారు 35,000 డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన తర్వాత ఆల్రెడీ సర్వేకు కండక్ట్ చేయడానికి వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు బలవంతం పైన 20,000 కంప్లైంట్ దగ్గర తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మిగతా 15,000 గురించి కంప్లైంట్ను ప్రెజర్ చేసేసరికి నల్గొండ ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఆ కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. ఆ కంప్లైంట్ పైన ఏసీబీ నల్గొండ వారు విచారణ చేసి దానికి తగిన సాక్ష్యాధారాలు సేకరించి ఈరోజు ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ పైన నల్గొండ యాక్చువల్గా అయింది ఏడీ సర్వే ఆఫీసులో ఉంటాడు, ఆర్డీఓ ఆఫీస్కు అటాచ్మెంట్లో ఉన్నాడు డిప్యుటేషన్ పైన. అయితే ఈరోజు అతనికి వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ చేసి ఆ ట్రాప్లో భాగంగా ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతని దగ్గర డిమాండ్ చేసిన టోటల్ 35,000 నుంచి ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు. ఇంకా 15,000 గురించి ఈరోజు సాయంత్రం ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర అక్కడికి రమ్మని చెప్పాడు. ఆ కంప్లైంట్ అతనితో పాటు ఈ టైంటెడ్ క్యాష్, తర్వాత ఏసీబీ పార్టీ నల్గొండ రేంజ్ డిఎస్పీ జగదీష్ చందర్ అండ్ ఇన్స్పెక్టర్, స్టాఫ్, మీడియేటర్స్ అందరూ అక్కడికి వెళ్ళి 6:15 ప్రాంతం లోపల కంప్లైంట్ ఈయన డిఐ గారికి
డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతని వర్క్ ప్లేస్ ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు, ఆర్డీఓ గారి కింద అటాచ్మెంట్లో ఉన్నాడు కాబట్టి రికార్డ్స్ వెరిఫికేషన్ గురించి, తర్వాత ఈ ఆఫీసులో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చి సర్చ్ ప్రొసీడింగ్ చేస్తున్నాము. అదేవిధంగా అతను ఉండే నివాసం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ కూడా ఒక వేరే పార్టీతోటి హౌస్ సర్చ్ ఏదన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పాల్గొని పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే అమూల్య సాధనమని తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకుంటే ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరిగి ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చన్నారు. అనంతరం యోగా గురువులు వారి శిష్యులను సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఇంటర్నేషనల్ యోగా డేస్కి మీ అందరికీ, మీ ఫ్యామిలీకి అందరికీ శుభాకాంక్షలు. నాకు తెలుసు ఈరోజు హాలిడే ఉంది, వేరే డిస్ట్రిక్ట్లో నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్కడ యోగా ప్రోగ్రామ్ లేదు. ఇక్కడ హాలిడే ఉంది కానీ ఇది మార్నింग 6:30 को मतलब आपको इधर 5 o'clock आप एक मतलब जगह होंगे आने के लिए. तो బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మొత్తం వరల్డ్లో ఇండియా నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మొత్తం యునైటెడ్ నేషన్ మొత్తం అరౌండ్ 200 కంట్రీలో ఇది నడుస్తుంది ఈ రోజులు. అండ్ టు ప్రమోట్, క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ యోగా ఈ మీ అందరికీ బాధ్యత. దాట్స్ వై ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను ఇక్కడ. సో ఆల్రెడీ చాలా మంచి డెమో చేశారు అందరి పిల్లలు. ఏ శ్రీనివాస్ గారు కూడా లీవ్ నుంచి రిటర్న్ వస్తే శ్రీనివాస్ గారు చెప్పాను ప్రతి ఒక్క డిసీజ్కు ఒక యోగా ఉంది. స్పైన్ స్ట్రెంథనింగ్ కోసం ఒక యోగా ఉంది, బ్రీతింగ్ కోసం, హార్ట్ కోసం, బ్రెయిన్ కోసం, ప్రతి యోగా బాడీ పార్ట్కి యోగా ఇంపార్టెంట్ ఉంది. సో మీ అందరికీ తెలుసా ఏ ప్రాబ్లం మీకు ఉంది. సో అట్లీస్ట్ డూ వన్ యోగా. బికాజ్ చాలా మందికి जो रिटायर्ड मोर देन 15 वाले हेड कांस्टेबल्स है, ASIs है, ऑफिसर्स, ప్రతి ఒక్క పర్సన్కి కొన్ని ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం. మెయిన్లీ షుగర్, బీపీ ప్రాబ్లం చాలా ఉన్నాయి అవర్ పోలీస్ పర్సన్లో. అట్లీస్ట్ బీపీ ఆర్ దిస్ బ్లడ్ ప్రెషర్ ఆర్ షుగర్కి అట్లీస్ట్ 1-2 యోగా ఆల్రెడీ మాస్టర్ చెప్పాను. అట్లీస్ట్ ఇది చేయండి, అట్లీస్ట్ 1 or 2 యోగా. బికాజ్ యోగాకు చాలా తక్కువ పేస్ కావాలి. సబార్డినేట్స్ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓకేనా, అందరం ఒకసారి లేచి నిలబడదాం నిదానంగాను. కంప్లీట్గా రొటేట్ చేద్దాం. లాస్ట్ వన్. రైట్, రిలాక్స్. సైట్ ఉంటే పెరగకుండా ఉంటుంది, కొత్త వాళ్ళకి రాకుండా ఉంటుంది. మన ఐ యొక్క 5000 మెగాపిక్సెల్ ఉంటుంది. సో దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దెన్ భవిష్యత్తులో మెడల పట్టీలు రావద్దు, నెక్ బ్యాండేజెస్ రాకుండా. సో చిన్నగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. మొహరం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీడియో విడుదల చేశారు. అనంతపురం రేంజ్ అటవీ శాఖ అధికారి రేంజ్ ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను అనంతపురం జిల్లా చిగనమల్లలో ఆయన విడుదల చేశారు. మొహరం సమయంలో పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాల్లో జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల నివారణ వంటి అంశాలపై ఈ వీడియోలో వివరించారు. ప్రజలందరూ మొహరంను ప్రశాంతంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జి శివరాం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనంతపురం. అనంతపురం అటవీ శాఖ తరఫున ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రాబో రోజుల్లో
అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం రేంజ్ పరిధిలో ఆత్మకూరు మండలము, సింగనమల మండలము, కూడేరు మండలము, గార్లదిన్నె మండలము, నార్పల మండలము తదితర ప్రాంతాల్లో కూడా ఘనంగా మొహరం పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసేటువంటి అగ్నిగుండంలో ఎండిన కొమ్మలను, తర్వాత కంప ముద్దులను, కంప చెట్టును మాత్రం వినియోగించాలని చెప్పి మేము అటవీ శాఖ తరఫున వినియోగించుకుంటున్నాము. మీరు పచ్చని చెట్లను కానీ కొట్టకూడదు. ఆ విధంగా చేయడం అనేది చట్టరీత్యా నేరము. మన గౌరవ జిల్లా కలెక్టరు మరియు జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ చక్రపాణి సార్ ఆదేశాల మేరకు మా సిబ్బంది అందరూ కూడా బీటి పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో తిరుగుతూ పచ్చని చెట్టును కొట్టద్దండి, కేవలం ఎండిపోయినటువంటి ముద్దులను కానీ కంప చెట్లను మాత్రం వినియోగించాలని చెప్పి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా పీర్ల పండుగ నిర్వహించేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పీర్ కమిటీ సభ్యులు, ఆ గ్రామ పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా ఆ గ్రామ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించాలి. మనం ఆ విధంగా పచ్చని చెట్లను నరకకుండా కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తుకు మనం మంచి సందేశం ఇవ్వగలుగుతాము. అదేవిధంగా ప్రకృతిని కాపాడగలుగుతాము. ఆ విధంగా మీరు ఎవరైనా సరే పచ్చని చెట్లను నరికినట్టు మా దృష్టికి వస్తే అటవీ శాఖ చట్ట తరఫున చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కావున దయవుంచి ప్రజలందరూ కూడా కేవలం ఎండిపోయినటువంటి చెట్లను, కొమ్మలను, తర్వాత కంప ముద్దులను మాత్రమే ఆ మొహరం పండుగలో వినియోగించేటువంటి అగ్నిగుండంలో వేసి పండుగ జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇట్లు అటవీ శాఖ, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గూగుడు పుల్లాయ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ కారణంగా క్యూ లైన్లు నిండి దర్శనం ఆలస్యం కావడంతో గంటల తరబడి ఇబ్బందులకు గురయ్యామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు పట్టించుకోలేదని, అలాగే వృద్ధులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మహిళలు, వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Gracias.
పెట్టుబడిదారీ విధానంలో పర్యావరణం వినాశనం మానవాళికి ముప్పు తీసుకొస్తుందని జన విజ్ఞాన వేదిక సైన్స్ అండ్ కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ హనుమంతు మన్మథరావు, పర్యావరణ సబ్ కమిటీ జిల్లా కో కన్వీనర్ పి జగదీశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవనంలో జన విజ్ఞాన వేదిక ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ స్టూడెంట్స్ స్టడీస్ సర్కిల్లో వారు మాట్లాడారు. హనుమంతు మన్మథరావు ఆధ్వర్యంలో జరిగిన స్టడీస్ సర్కిల్లో పి జగదీశ్వరరావు పర్యావరణ సమస్యలు, పరిష్కారాలు అంశంపై విశ్లేషించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజానికంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి నిర్వహిస్తామని జన విజ్ఞాన వేదిక నాయకులు తెలిపారు. జన విజ్ఞాన వేదిక మనం అందరం ఇక్కడ సమావేశానికి కారణం అంటే అత్యంత త్వరితగతిన ప్రపంచం ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. దాని ఇంపాక్ట్ మన జీవన విధానంలో అన్ని ఏరియాలో కూడా మనకి ప్రమాదకరంగా పరిగణించే పరిస్థితి. అలాగే రకరకాలైనటువంటి పొల్యూషన్స్, దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలి, మనం ఎలా రక్షించుకోవాలి, మనం అవేర్నెస్ సంపాదించుకొని మిగతా మన మిత్రుల్ని మన బృందాన్ని అవేర్నెస్ పెంచడమే ఈ తర్వాత స్టడీ సర్కిల్ చేసి దాని వివరంగా మన విషయాలు మాట్లాడతారని రిక్వెస్ట్ చేస్తాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన్మథరావు గారికి, అలాగే గిరిధర్ గారికి, జిల్లా నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి సహచర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పర్యావరణం, దాని ప్రభావం ఏ విధంగా మానవాళిపై ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. మొట్టమొదట పర్యావరణం చుట్టూ ఉన్నటువంటి గాలి, నీరు, నేల, వీటితో పాటు నిర్జీవ అంశాలన్నీ కూడా పర్యావరణంలో భాగంగా మనం మాట్లాడుకుంటాం. నిర్జీవ అంశాలు ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ముఖ్యంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్, మానవాళి కార్యకలాపాల ద్వారా పర్యావరణంలో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. దీని ప్రభావం తిరిగి మానవాళిపైన, ఇతర జీవరాశులపైన చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అలాగే పర్యావరణంలో వచ్చేటటువంటి మార్పులు భూగోళం వేడెక్కడానికి, గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుంది. దాని ఫలితంగా మళ్ళా జీవరాశులు మృతి కోల్పోవడం, మానవాళి వారి యొక్క మృతి కోల్పోవడం జరుగుతూ ఉంది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. డిఫారెస్టేషన్ ఫలితంగా పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే మనం వినియోగిస్తున్నటువంటి హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ నేలని, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. దాంతోపాటు మనం రవాణా కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగిస్తున్నటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ తీవ్రమైనటువంటి పర్యావరణ మార్పులకి కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం ఈరోజు చాలా విపరీత స్థాయిలో వినియోగించడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ మన పరిసరాల్లో కలిసిపోవడం ద్వారా తీవ్రమైనటువంటి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. బయోడైవర్సిటీ డిస్ట్రక్షన్ జరగడానికి కారణమవుతుంది. దీని వినియోగాన్ని, ప్లాస్టిక్ వినియోగాన్ని మనం తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి, రీయూజ్ చేయాలి, అలాగే రీసైకిల్ చేయాలి. అలాగే పెస్టిసైడ్స్ వినియోగాన్ని తగ్గించాలి. వాటి స్థానంలో న్యాచురల్ పెస్టిసైడ్స్ వినియోగంలోకి తీసుకురావాలి. డిఫారెస్టేషన్ స్థానంలో మనం రీఫారెస్టేషన్ తీసుకురావాలి. దాని కొరకు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. దీనికోసం పెద్ద శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం లేదు. కేవలం ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులు మనం పాటించడం ద్వారా ఈ పర్యావరణపరమైనటువంటి సమస్యలకి ఈరోజు మనం పరిష్కారం కనుగొనగలం. మనం అవసరమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మన మానవాళికి ప్రయోజనకరమైనటువంటి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ఈ అంశాలు మనకి
దోహదం చేస్తాయి. ఓకే, చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం. నమస్తే.